శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. అవధాని గారు నమస్కారం అండి. తనికెళ్ళ భరణి గారు ఆయన సినిమా జీవితం అంటే సినిమాకి ముందు నాటకాలు రాసేవారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి సినిమాల్లో సంభాషణలు రాయడం, ఆ తర్వాత ఆయనే నటుడై నటన చేయడం, ఇవన్నీ మనకు తెలుసున్నవే. కానీ ఆటగదరా శివ అన్న ఆ పుస్తకంతో ఎంతమంది మనసులను ఆకట్టుకున్నాడు. చాలా అద్భుతంగా రాశాడు. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మతోడు. ఇక్కడ చాలా ఆశ్చర్యం. అమ్మతోడు అన్న పదం ఎందుకు ఉపయోగించాడు అక్కడ? ఈ అమ్మతోడు అన్న పదానికి పై పదాలకి అన్వయం ఎక్కడుంది? అన్వయం చేస్తే ఎట్లా చేయాలి? ఇలా లోపలికంటూ వెళ్తే చాలా లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. పైకి మాత్రం మనసుకు హత్తుకుంటుంది. బాగా చదువుకున్నట్టయితే జీవితాంతం మర్చిపోం, అంత అద్భుతంగా ఉంటుంది. దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఆటగదరా శివ గురించి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. మాట్లాడుకోవడం అంటే చర్చించుకోవటం. మీరు దాన్ని చూసే ఉంటారు, చదివే ఉంటారు. పైగా మీకు భరణి గారు ఆప్త మిత్రులు కూడా కాబట్టి దాని గురించి కాస్త మా ప్రేక్షకులకి ఈ 30 రోజులు ఈ ఆలోచనలో ఉండేలాగా చక్కగా మీరు వివరిస్తే బాగుంటుంది. ధవేజీ గారు ఒక మంచి కవితా పదార్థాన్ని గురించి చర్చించుకునేటువంటి ఆలోచన కలిగింది. చాలా 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 మంచి ఆలోచన. మొత్తం అంతా కూడా చాలా సంతోషం. నిజంగానండి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సినిమా నటులు చాలా చాలా గొప్పగా నటులు చాలామంది ఉన్నారు. కానీ ఇంతవరకు సినిమా నటులలో కొంతమంది గాయకులు కూడా ఉన్నారు. చాలా గొప్ప గాయకులే ఉన్నారు. అక్కినే నాగేశ్వరరావు కూడా మొదట్లో పాటలు పాడేవారు. సరే, భానుమతి అయితే ఇంక అసలు సంగీత విదుషీమణి ఆమె, ఇంక సందేహం లేదు. కానీ తానే రచించి తానే గానము చేసినటువంటి సినిమా నటులు నాకు భరణి గారు, తనికెళ్ళ భరణి గారు తప్ప మరొకరు కూడా కనబడలేదు ఇంతవరకు. ఏమండి, ఏకంగా పైగా ప్రజల్లోకి వెళ్ళిపోవడం. ముఖ్యంగా తనికెళ్ళ భరణి గారి రచనలో ప్రత్యేకత ఏంటంటే, ఆయన సినిమాలో నటనలో కూడా వెళ్ళిపోయాడు. కాబట్టి అంటే ముఖ్యంగా సినిమా ప్రపంచంలోనే ఆయన ఎక్కువ కాలం గడిపాడు. ప్రారంభంలో నాటకాల నుంచి వచ్చాడు. ఆయన కుక్కురోకు లాంటి నాటకాలు చాలా పరమ ప్రసిద్ధాలవి. ఆ తర్వాత సినిమాలోకి వెళ్ళారు. సినిమాలో కూడా సినిమా ఫీల్డ్లో ఆ ఇండస్ట్రీలో ఉన్న ఒకే ఒక్క ఆశయం అందరికీ ఏంటంటే, వారు నిర్మించే సినిమా జనాల్లోకి వెళ్ళాలి. ఏ మాటైనా, ఏ పాటైనా, ఏ నటనైనా, ఏ డ్యాన్స్ అయినా అన్ని జనాల్లోకి వెళ్ళడమే మన ప్రధాన ధ్యేయం, ఇంకేది కాదు. అంతే కదా, అది ప్రధానం. అందుకని ఆ ఇండస్ట్రీలో ఆయన మసులుతున్నాడు కనుక మొత్తం ఆయన ఒళ్ళంతా అది నిండిపోయింది. కాబట్టి ఏమైంది, ఆయనలో ఉన్న కవి, ముందు కవి ఆయన, తర్వాత నటుడయ్యాడు. కానీ నటుడైతే నటుడు కవిని దిగతొక్కలేదు. సహజంగా ఒక ఆశ్రమం నుంచి మరో ఆశ్రమంలోకి వెళ్ళిన తర్వాత ఎవరికైనా సరేనండి, సినిమాల్లో రకరకాల వృత్తులు ఉంటాయి. సినిమాలోనే. అందరూ నటులే కాదు, అందరూ నటులే కాదు కదా, రకరకాల వృత్తులు ఉంటాయి అందరికీ. అయితే అందరికంటే ఎక్కువగా జనాల్లోకి వెళ్ళి జనాదరణ పొందేటువంటి వృత్తి అంటే నటన ఒకటే. అంటే తెర మీద ఎవరు కనిపిస్తారో వాళ్ళు ఎక్కువ జనాల్లోకి పెడతారు కదా. అందుకని ఈయన అంచెలంచెలుగా ఆ తెర మీదకి వెళ్ళడం, నటన ద్వారా వెళ్ళాం కనుక ఆ ప్రవృత్తి ఏం చేస్తుంది, కవి ప్రవృత్తిని కిందకు తొక్కేస్తుంది. తనికెళ్ళ భరణిలో మాత్రం కిందకి తొక్కలేదు. అది కవిగా మాత్రం దాన్ని నిలబడదలుచుకున్నాడు. నేను నటుడు అయిపోయాను, నటుడుగా జనాదరణ వచ్చింది, కవిత్వంతో నాకెందుకు వచ్చింది కూడా, దీనిలో ఏమైనా మనకి పెద్ద ఆదాయం కూడా ఏమి రాదు, పేరు కూడా నటుడిగా వచ్చినంత పేరు రాదు. ఈయన చెప్పుకున్నాడు, ఏదో లక్షల అక్షరాలు ఇచ్చి కుక్ష కోసం భిక్షాటం చేయిస్తావు, ఏంటి ఆటగదరా శివ ఆయన అంటాడు. అద్భుతమైన మాట. అయితే మరి అలాంటి దాని మీద ఎందుకు వదలలేదు? సుకవిత యద్యస్తి రాజ్యేన కిం, మంచి కవిత్వం ఉంటే రాజ్యం కూడా అక్కర్లేదు అని మనకి భర్తృహరి లాంటి మహాకవులు అన్నారు మనకి. అందుకని ఆయన దీన్ని పట్టుకుని వదలకుండా ఉన్నాడు అన్నమాట. అది ఉన్నటువంటి గొప్పతనం. ఏమండి, ఇక ఈ రచనా విధానం దగ్గరికి వస్తే, ఇది మీరు ఛందస్సు గురించి కూడా ఒక మాట చెప్పారు. దీన్ని మాత్రా ఛందస్సు అంటాం. అంటే నియత గణములు ఉంటే అది వృత్తాలు అవుతాయి, అలా లేకపోతే మాత్రా ఛందస్సు అంటాం. నియత గణాలంటే భగనం, రగణం, నగనం, లగనం, యమాత, రాజభారస అంటాం కదా, అవి నియత గణాలు అనుకోండి. వాటితో ఉత్తరమాలంటే భర్ణ భవరవ ఉండాలి, శారదములు అంటే మస జస తతగా ఉండాలి. ఇవి నియత గణాలు, మారడానికి వీళ్ళు లేని ఎట్టి పరిస్థితిలో. ఇంకా మాత్రా ఛందస్సు అంటే ఇప్పుడు ఈ గేయాలు, ఈ పాటలు రాసేవారు అందరూ కూడా ఇది ఇలాగే ఉండాలని ఒక నియమం ఉండదు. కానీ ఏదో ఒక లయని అంటే ఒక మాత్రా ఛందస్సుని ఆశ్రయిస్తారు.
ఇక్కడ ఈయనకి ఆ పుస్తకంలో ఈయన చెప్పుకున్నారు, వేటూరు సుందరరామూర్తి గారి ఎడల ఈయనకి మంచి గౌరవ ప్రపత్తి ఉంది, గురు ప్రపత్తి ఉంది ఆయన. అందుకని వేటూరు సుందరరామూర్తి ఒక సినిమాలో తమాషా చేశాడు ఆయన. అడవి రాముడు అనేటువంటి సినిమాలో ముందు పల్లవ ఒకటి, పాట అంతా కాదు కానీ పల్లవ ఒకటి మాత్రం శేషపద్యం పాద 2 భాగాలు ఓ పల్లవ కింద రాయించాడు అంతే. ఏమిటిది? ఆరేసుకోబోయి పారేసుకున్నాను కోకెత్తుకెళ్ళింది కొండగాలి అని సరిగ్గా శేషపద్యం అంటది. ఆరేసుకోబోయి పారేసుకున్నాను కోకెత్తుకెళ్ళింది కొండగాలి, ఎతి కూడా విడిచిపెట్టకుండా సరిగ్గా ఉపయోగించాడు. అది తమాషాగా కాకతాళీయంగా అలాగో జరుగుండొచ్చు. వారందరూ వేటూరు సుందరరామూర్తి అంటే గొప్ప పండిత వంశం నుంచి వచ్చినవాడు, ఆయన మహాపండితుడు. ఇవన్నీ కరతలామల కాలగే. సరిగ్గా అదే ధోరణిలో ఈయన కూడా చేసిన పని ఏంటంటే మాత్ర ఛందస్సు తీసుకుని శేషపద్యం మొదటి పాదం అంటే 2 పాదాలు కలిసి మొదటి పాదంగా ఉంటాయి, పూర్వార్థం ఉత్తరార్థం. ఆ 2 కలిపి ఒక చరణంగా రాశాడండి ఈయన. పల్లవే అదే, ప్రతి చరణము శేషంలో ఒక పాదం, 2 భాగములు కలిగినటువంటి ఒక పాదం, అది ఒక 4 పంక్తుల కింద రాశాడు ఈయన. అది ఈయన చేసిన తమాషా. మరీ శేషపద్యమే అని అనుకోకుండా ఎత్తులను పక్కకు పెట్టేశాడు. ఏదైనా కాకతాళీయంగా పడితే పడ్డాయి, కావాలని ఎత్తులు మాత్రం వేయలేదు. ఆ తమాషా తీశాడు ఆయన. ఇప్పుడు చూడండి, ఆటగద రాశివా ఆటగద కేశవా ఆటగదరా నీకు అమ్మ తోడు, శేషపద్యం అది. ఇది శేషపద్యం. ఇందులో అయితే ఎదురు కూడా బాలా. ఇది మందార మకరంద మాధుర్యమును గ్రోలు మధుపంబు పోవునే మదనమునకు ఆటగద రాశివా ఆటగద కేశవా ఆటగదరా నీకు అమ్మ తోడు. 2 ఒకే ట్యూన్ వస్తున్నాయి కదా, ఎందుకని 2 ఒకటే ఛందస్సు. అది శేషపద్యం. అది పట్టుకున్నాడు నేను చాలా తమాషగా. అంటే శేషాన్ని చక్కగా అలా విరిస్తే మొదటి పాదంలో 2 భాగాలు కింద, 2వ పాదంలో 2 భాగాలు ఇస్తే 2 4 లైన్లు చేస్తే అదొక మంచి ఒక లయబద్ధమైనటువంటి ఒక పల్లవి లేదా ఒక చరణం అయిపోతుంది అనేటువంటి మంచి తూగు. అది ఆలోచన. శేషపద్యం గొప్ప గానయోగ్యం అండి మొదటి నుంచి కూడా. అందుకోసం శేషం అంటే శేషపద్యాలు అంత ప్రసిద్ధి పొంది. సినిమాల్లో కూడా మీరు ఎప్పుడైనా చూడండి, సినిమాల్లో పద్యాలు పెడితే ఎక్కువ భాగం శేషపద్యాలు ఉంటాయి. అందులో సంవాదం అయితే ఖచ్చితంగా లవకుశలో చివరి సంవాదం ఉంటుంది చూడండి, ఖచ్చితంగా శేషపద్యం రావాలి. అక్కడ అన్ని శేషపద్యాలే పెడతారు. అలాగే రామాంజనేయ యుద్ధంలో సంవాదం, ఇవన్నీ శేషపద్యాలు ఉంటాయి ఎప్పుడు కూడా. గయోపాఖ్యానం ఎంచేత పరస్పర వాదము లేదా కవాలీలాగా వాదం చేసుకోదలుచుకుంటే శేషపద్యమే దానికి తోగుతుంది. అందుకే నచ్చేశాడు. అయితే అలా చేస్తూ ఇందులో ఏమంటాడు చూడండి, ఈయనకి రాసింది పుస్తకానికి పేరు ఆటగదరా శివ అంటే అంతా శివ అని అనుకుంటాం. కానీ 2వ మాట ఏమన్నాడు ఈయన, ఆటగద కేశవా. అక్కడే అసలు సక్సెస్ అండి. అదండి కవి మొట్టమొదటి జనాల్ని తన వైపు లాక్కున్నది ఏంటంటే, ఈయన శివుడి గురించి చెప్తున్నాడా కేశవుడి గురించి చెప్తున్నాడా, శివుడికి కేశవుడికి ఏమన్నా సంబంధం ఉందంటున్నాడా, ఏమిటి అసలు ఈయన చెప్తున్నది అని ఒక ఆలోచన రావడానికి అక్కడే పట్టుకున్నాడు ధరణి గారు. ప్రారంభంలో పల్లవలోనే వేసాడు. 4 చరణాలు, మళ్ళీ ఇది పల్లవి, మళ్ళీ ఇంకో 4 చరణాలు, మళ్ళీ ఓ పల్లవి, ఇలా 100 చరణాలు వేసుకెళ్ళిపోయాడు అంతే. అది అన్నమాట. పైగా ఇంకో మాట ఉంటున్నాడు ఇక్కడ, మీరు అడిగారు అదే, ఆటగదరా నీకు అమ్మతోడు. ఈ అమ్మతోడు అనేది గొప్ప జాతీయం అండి. ఇది అమ్మతోడు అంటే ఒట్టు అని చెప్పడం ఉండదు, నా అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నాను అని అర్థం. మామూలుగా లోకంలో ఉన్న అర్థం అది. అంటే నీకు ఆటే, ఈ ప్రపంచ వ్యవహారం అంతా నీకు ఆటే. ఓ శివ, ఓ కేశవ, నిన్ను శివుడిని పిలిస్తే పలుకుతావో కేశవ అని పిలిస్తే పలుకుతావో, నాకు 2 ఒకటే, నాకు 2 ఒకటే. ఎందుకంటే ఆ 2 నువ్వు ఒక్కడవే కాబట్టి, ఆ 2 నువ్వు ఒక్కడవే కాబట్టి. ఈ ఒక్కడిగా ఉండి నువ్వు ప్రపంచాన్ని నడిపించడం ఉందే, ఇది మా అమ్మ మీద ఒట్టు, ఇది నీకు ఆటే. అంతేకాదు, నీకు అమ్మ తోడుగా ఉండడం కూడా ఒక ఆటే. చాలా బాగుంది. నీకు అమ్మ తోడేమిటయ్యా, అసలు ముందు సతీదేవి నీకు తోడైంది, కొంతకాలం ఉంది, మళ్ళీ శరీరం వదిలేసి వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు తపస్సులో గడిపోయావు. అసలు నాకు పెళ్లి పెట్టాలి ఏం అక్కర్లేదనుకున్నా, నాకు తోడే అక్కర్లేదనుకున్నావు. మళ్ళీ దేవతలు దేవకార్యం తీర్చుకోవడం కోసం మళ్ళీ వచ్చారు జాగ్రత్తగా. ఆ మన్మధుడి ద్వారా పార్వతిని దగ్గర చేయించారు. అదో పెద్ద కుమార సంభవం కథ కాళిదాసు రాశాడు. అవన్నీ జరిగాయి కదా. మళ్ళీ ఓ ప్రక్కనేమో మన్మధుడు దహించేశాడు, నా మీద పుష్పవాణం వేస్తావట్రా నువ్వు, నా కన్ను తెరిచాడు, భస్మం అయిపోయాడు. అయిపోయినప్పుడు పార్వతిని తీసుకోకూడదుగా, కానీ పార్వతిని పెళ్ళాడేశాడు. ఇది ఆట కాకపోతే ఏంటి అంటే, అమ్మ నీకు తోడుండాలా, సర్వజ్ఞుడు నువ్వే, అన్నీ నిర్వహించేది నువ్వే, నువ్వు పురుషుడివి కాదు, స్త్రీవి కాదు, నపుంసకుడివి కాదు, సకల స్వరూపం అంతా విశ్వం అంతా నువ్వే. అయితే మళ్ళీ అమ్మ ఎందుకు నీకు తోడు?
అది కూడా ఒక ఆటే. అమ్మ తోడు నీ కాట అమ్మ తోడు. పైగా అమ్మ శక్తిని ఇచ్చేది, శక్తి కదా మరి అది. పైగా ఆయన పేరులో సాంబయ్య ఎంత గొప్ప సాంబమూర్తి, సాంబమూర్తి, సాంబశివ, సాంబ సదా శివ సాంబ అని అసలు సాంబ అనే పిలవడంలో ఎక్కువ ఆనందం ఉంటుంది అసలు చాలామందికి. పైగా ఈయనలో ఆట అని చెప్తున్నాడు కదా. మనకి ఇక్కడ ఒక సంప్రదాయం ఉంది. సహజంగా మనం ఏ కావ్యం రాసినా గణపతి ప్రార్థన చేయాలి అని. ఈయన శివుడి గురించి చెప్పుకున్నాడు. ప్రత్యేకంగా ప్రార్థనగా చెప్పాలనుకోవట్లేదు. మళ్ళీ ప్రార్థనా పద్యం ఇది కావ్యం కాదు అంటే మా పద్య కావ్యం కాదు కదా అనేది. మళ్ళీ ప్రార్థన పద్యాలు అలా ఉండవు. కానీ గణపతిని తీసుకురావాలి. ఆదౌ పూజ్యో గణాధిప అని కదా. ఎంత తమాషాగా తీసుకొచ్చాడంటేనా, ఆ ఆటగద గణపతిని తిరిగి బతికించేవు. తిరిగి బతికించేటి చంపడం ఎందుకు అసలు? పైగా చంపేయడానికి చంపలేదు. తల తీసేసిన తర్వాత చనిపోయి ఉంటే ఇంకో తల పెట్టినా బతకడు కదా. ఓసారి పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. అంచేత తిరిగి బతికించేవంటే మళ్ళీ శిరస్సు పెడితేనే. లోకంలోనండి సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం అన్నారు. శిరస్సు ప్రధానమైంది. ఓసారి శిరస్సు తెగితే ఇంక మళ్ళీ అతకడం అనేది ఉండదు. ఇంక అసలు ఎట్టి పరిస్థితిలో ఎక్కడో కాలు విరిగినా చెయ్యి విరిగినా అతికిస్తారు కానీ తల తెగిపోతే అతికించడం అనేది ఉండదు. పైగా ఆ తల కాకుండా వేరే తలకాయ తీసుకొచ్చి అతికించుట అనేది ఈ సృష్టి మొత్తం మీద ఇద్దరి విషయంలో జరిగింది. ఒక గణపతి విషయంలో జరిగింది, విష్ణుమూర్తి విషయంలో జరిగింది. హయగ్రీవుడు అండి. ఈ గణపతి విద్యాధరుడే, అటు హయగ్రీవుడు కూడా విద్యాధరుడే. అయినా పైగా అయితే ఆ విష్ణుమూర్తికి తన ప్రమేయం ఏం లేదు. ఎవరు నరికారో తెలియదు, తనకి ఎవరు అతికారో తెలియదు. ఇక్కడ గణపతి కూడా అంతే. నరికినవాడు శివుడు, అతికించినవాడు శివుడే. అక్కడేమో తల తెగిపోవడానికి కారణం పరోక్షంగా దేవతలు, ప్రత్యక్షంగా చెదపురుగు. చెదపురుగు కూడా నిమిత్త కారణం. అసలు ప్రధానమైన కారణం ఏమిటి? ఆ వింటి నారు వచ్చి తలకి తగలడం. అలా తల దిగిపోయింది. తర్వాత గుర్రపు తల తీసుకొచ్చి పెట్టారు అక్కడ. అంటే తల తీసి తల పెట్టడం. మన వాడండి తల మార్చేస్తాడండి, తల తీసి తల పెట్టేస్తాడండి అంటారు. అసలు ఆ పని మొట్టమొదటి దేవుళ్ళే చేశారు. వినాయకుడికి తల తీసేసి ఇంకో తల పెట్టినవాడు. శివుడి కంటే తల తీసి తల పెట్టేవాడిలో గరుడు ఇంకోటి లేడు అసలు. విష్ణుమూర్తికి అందరూ కలిపి చేశారు, దేవతలందరూ కలిపి. ఇక్కడ శివుడు అక్కడ తీసిన వాడు కాదు. తీయడానికి తలకే పోతుందని వాడు అనుకోలేదు. నిద్ర లేపాలని వాడు అనుకున్నారు విష్ణుమూర్తిని. వారు ఒకందుకు అనుకుంటే అది ఇంకొకందుకు జరిగింది. నిద్ర లేపడం కోసం కాస్త వింటున్నారన్న కొరికితే అది కదిలితే మెరుగు వస్తుంది కదా అనుకున్నారు. ఆ కదిలి ఏకంగా తలకాయ అయిపోయింది. ఇక్కడ ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. ఇక్కడ ఈశ్వరుడు తల తీసేయాలనుకున్నాడు, తీసేశాడు. మళ్ళీ తల అతికేయాలనుకున్నాడు, ఇంకో తల తెచ్చి అతికేసాడు. పైగా ఏనుగు తల తీసుకొస్తే అతకడం ఏంటి? అప్పుడు మనిషి తలను దొరకవా ఏంటి? మానవ రూపంలో ఉండే తల దొరకవా ఏంటి? ఏమో ఆయన లీల, ఆయన ఆట. ఏమిటి కారణం అంటే అదే ఆట. కారణం తెలిస్తే ఆట ఎందుకు అవుతుంది? అందుకని ఆటగద గణపతిని తిరిగి బతికించేవు, కళ్ళు మూయుట మొదటి ఆట నీకు. ఇంకా ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు, తలకేసి పెట్టేశాడు, మళ్ళీ బతికేసాడు. అదే ఒక్కసారి గణపతి నిర్జీవంలాగా అయిపోయాడు. నిర్జీవుడైపోలేదు, నిర్జీవుడు లాగా అయిపోయాడు, మళ్ళీ సజీవుడైపోయాడు. అంతేకాదు కళ్ళు మూయడం అంటే లయకారకుడు కదా. కాబట్టి కళ్ళు మూయడం, ఎవరైనా కన్ను మూసారు ఉంటే అది ఆయన ఆట తప్ప. వాడు కన్ను మూయడం ఉంటే ఆత్మ పదార్థం సజీవంగానే ఉంటుంది. ఎప్పుడు దేహం ఒకటి వదిలేస్తాడు, బయటకు వచ్చేస్తుంది. అదంతా కూడా ఆయనకు ఆట. అలాగే ఆ ఆట బ్రహ్మకు సృష్టి, అంతమే నీ దృష్టి, విష్ణుమాయలు కూడా ఆట నీకు. అక్కడికి కూడా వెళ్ళిపోయాడు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు నువ్వేనయ్యా అని ఆ ఈశ్వరుని చివరి పెట్టట్లేదు. విష్ణుమూర్తి. ఎందుకని మాయ అనే మాట విష్ణుమూర్తికి అతికినట్టుగా శివుడికి అతకలేదు. అక్కడ శివమాయ అనే మాట శివలీల అంటారు, విష్ణు మాయ అంటారు. అంచేత నటన సూత్రధారి కదా మరైనా. అందుకోసం మరి ఆట బ్రహ్మకు సృష్టి, బ్రహ్మకు సృష్టించే పని చెప్పు, అది నీ ఆట. అలాగే అంతమే నీ దృష్టి. ఇక్కడ దృష్టి, నీ దృష్టి ఎప్పుడు ఇంకా పుట్టడం మీద ఉండదు, పెరగడం మీద ఉండదు. వీడిని ఎలాగ నా దగ్గరికి తీసుకురావాలి. ఇంకా లయం అంటే ఏంటి? చివరికి తనలో కలుపుకోవడం. దాని మీద దృష్టి పెడతాం. మరి మధ్యలో వ్యవహారం ఏంటి? ఆ విష్ణుమాయ. అదంతా నీదే ఆటే, నీ ఆటే. విష్ణుమాయలు కూడా ఆట నీకు అని. ఇలాగండి ఒక చాలా జనాల్లోకి చాలా చాలా సులువుగా విడిపోయేటువంటి మాటలు. ఆ తర్వాత అందులో ఉపయోగించే పదాలు చాలా సరళ సుందరములైన పదాలు. కవిత, ఆ కాస్త మాటలో కవిత్వం. ఏదో కల్పన, లేదా ఏదో చమత్కారం, ఏదో తమాషా. ఇందులో కల్పన కూడా ఏం లేవు. ఉన్నదాన్ని విలక్షణమైన అభివ్యక్తితో చెప్పడం, అది కవిత్వానికి జీవం అండి. ఆ పని ఇతను చేశాడు. నిజమండి. ఇది
ఖచ్చితంగా మీరు చెప్పిన మాట అభివ్యక్తి ఇంత గొప్పగా ఉన్న అభివ్యక్తి చాలా చోట్ల మనం చూడలేము. అవును, చాలా మంచి మాట చెప్పారు. తర్వాత అండి నాకు చాలా గొప్పగా అబ్బా కవిత్వం ఎంత బాగా చెప్పారు అంటే ఏదో సరదాగా మాత్రా ఛందస్సులో చెప్పేసి పాడేస్తే జనాలకు విడిపోతుంది అన్న ఆలోచనతో ఉండొచ్చు. ఈయన సహజంగా కవి కాబట్టి అంటే పాటల రచయిత వేరు, కవి వేరు కదా. రచయితకి పాటకి కొంచెం తేడా ఉంటుంది. రచయితకి పాట పూర్తి చేయడం ముఖ్యం, అంతే. కవికి ప్రపంచాన్ని అందులో పెట్టడం ముఖ్యం కదా. మంచి మాట అన్నారు. ఇదే కవిత్వం అంటే. ఇప్పుడు మీరు చెప్పిన మాటే కవిత్వం అంటే. ఈయన అంటాడు చోట భరణి గారు, ఆటగదరా నీకు కీటకమ్ములు కూడా పక్షులకు ఆహారమైన ఎప్పుడు. కాకులు అంటే పక్షులు చిన్న చిన్న కీటకాలు తింటాయి. అంటే కీటకములను పురుగులను పక్షులకు ఆహారం ఇచ్చినవాడు భగవంతుడే కదా. ఆ పురుగులను తినటువంటి శక్తితోటే అవి మళ్ళీ ప్రసవించి గుడ్లు పెట్టి మళ్ళీ పిల్లలు కంటాయి, మళ్ళీ మరొక పక్షికి జన్మనిస్తాయి కదా. ఇది నీ ఆట. ఇప్పుడు ఏమైంది, అవి గుడ్లు పెట్టాయి అంటే కీటకాలను తిన్నాయి, తినడం వల్ల శక్తిని పొందాయి. ఆ శక్తి ద్వారా మళ్ళీ అవి ఒక గుడ్డును పెట్టే వ్యవహారం ఏర్పడింది, గుడ్డు పెట్టాయి. పెట్టిన తర్వాత ఏమైందట, ఆ ఆటగదరా నీకు పక్షి అండాలకై సర్పాలు వృక్షాల పాకువేళ. పురుగుల్ని తిని పక్షులు శక్తిని పొంది దాంపత్య జీవనం అనుభవించి దాని ద్వారా గుడ్లు పెట్టాయి. ఇప్పుడు మళ్ళీ ఆ గుడ్లను తినేయడానికి కింద నుంచి పైకి ప్రాకడం అంతే. సర్పాలు వృక్షాల పాకువేళ, అది కూడా నీ ఆటే కదయ్యా. ఈ పురుగుల్ని వాటికి చంపడానికి అనుమతి ఇచ్చేసావు. అవి పెట్టిన గుడ్లు అంటే మళ్ళీ కొత్త పక్షి పుట్టకుండా అంటే తగ్గడానికి పోని ఒక 10 పక్షులు పుడతారంటే 2-3 పక్షులు పుడతాయి, కొన్ని పక్షులు పావును తినేస్తాయి. అంచేదా పావునికి ఆహారం చేసేసావు. ఇది నీ ఆట కదా. అక్కడితో అయ్యిందా పోనీ. ఓహో అంటే కీటకములను వాటికి ఆహారంగా పెట్టి మళ్ళీ వాటి గుడ్లు పావు నుంచి తిరిపించేసి అలా నువ్వు కసి తీర్చుకున్నావా, అక్కడితో అయిపోయినట్టేనా ఆట? ఆట అవ్వలేదు అది. ఆట గదరా నీకు పాము పడగల పైన గురు చూసి విసిరేటి గద్దగోరు. పోనీ ఆ పాముకి ఇంకా పాము అక్కడ పెద్ద బలం కలిగింది, కీటకముల కంటే పక్షి బలమైంది, పక్షి కంటే పాము బలమైంది, ఇంకా పావును ఎవరు ఏమీ చేయలేరు అని అనుకుందామా, అక్కడితోనే ఆట అవ్వలేదు. గద్ద వస్తుంది పావును తనుకుంటారు, అది ఆటే. అమ్మాయి అక్కడితో అయిందా పోనీ అంటే ఇక్కడుంది అసలైన వ్యవహారం అంతా. ఏమిటిది? ఆటగదరా నీకు ఆయువుడిగిన పక్షి, ఆటగదరా నీకు ఆయువుడిగిన పక్షి మేనిపై వేలాది కీటకాలు. ఇప్పుడు ఆ పావుని గద్దెత్తుపోయిందా, అయిపోయింది కదా. ఆ గద్దకు కూడా ఏదో ఒక రోజున ఆయువు తీరిపోతుందిగా. ఆ ఆయువు తీర మళ్ళీ జ్ఞానం పడుతుంది అంటే గద్దనే కాదు, ప్రతి పక్షికి. పావు వెళ్ళి గుడ్లను తింటుంది కానీ పావు పక్షులను తింటం లేదు. అలాగనే పక్షులు శాశ్వతమా? ఏదో ఒక రోజున నేల కూలిపోతాయి కదా. నేల కూలినప్పుడు దాన్ని ఏవి తింటాయో తెలుసా అండి? కీటకాలు, ఈ పురుగులు తింటాయి. అంటే ఈ పురుగులు తినే పక్షులు బలిసాయి, సంతానోత్పత్తిని చేశాయి. తిరిగి ఆ పక్షి చనిపోయినప్పుడు ఆ పక్షిని పురుగులు తిన్నాయి. ఇది చక్రం, సృష్టి చక్రం అంటే ఇదే అన్నమాట. పురుగులు తిని పక్షి బతికిందా, మరికొన్ని పక్షులను ఉత్పత్తి చేసిందా, ఒకనాటికి అది తనువు చాలించిందా, ఈ తనువు చాలించిన పక్షిని కీటకాలు, బతుకున్న కీటకాలని పక్షి తింది, చచ్చిపోయిన పక్షిని కీటకాలు తింటుంది. ఇంతకన్నా ఆట ఇంకేముంటుందండి? సృష్టి చక్రం ఆట అంటే ఇదే కదా. ఇద్దరు ఎంత కవిత్వం ఉందండి నిజంగా. చాలా ఇంతవరకు నేనైనా మీరు చాలా కావ్యాలు చూసిన వాళ్ళమే. ఏ కావ్యంలోనూ ఈ వరస్తు ఈ రకమైన భావం ఇంతవరకు ఎవరు ఏ కవి చెప్పలేరు, సంస్కృతంలో కానీ తెలుగులో కానీ. ప్రకృతి అంతటిని, ప్రకృతి నియమం అంతటిని ఒక్క 4 మాటల్లో చెప్పేశారు. 4 చరణాల్లో కదా. 4 మాటల్లోనే చెప్పింది కూడా చెప్తున్నాను చూడండి. ఏమంటే ఆటగద మనవాడు, వీడు నావాడు అంటే నా తమ్ముడో అన్నో, లేదా నా కులం వాడు, నా ఊరివాడు, ఇలాగ ఏదో రకంగా మనవాడు అనడానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే ఎవరితో వాడికి సాన్నిహిత్యం ఏర్పడుతుందో వాడలా మనవాడు. ఆ సాన్నిహిత్యం పొందడానికి పరస్పర ప్రయోజనాలు అలాగూ ఉంటాయి కదా. ఆటగద మనవాడు, ఆటగద పైవాడు, వాడు పైవాడండి. ఇది 2 అర్థాలు. వీడు మనవాడైతే అవతలవాడు పైవాడు.
అంటే బయటవాడు అన్నాడు. ఆట కదా పైవాడు అడిచేవాడు అక్కడ ఉన్నాడే ఆయన దేవుడు ఎప్పుడు పైన ఉంటాడుగా, వాడు ఆటే. ఇంకా ఇక్కడ మన అర్థంలో చూద్దాం. వీడు నావాడు, వాడు బయటవాడు అనుకున్నాం. ఒరే నాయనా, నావాడైనా బయటవాడైనా అందరినీ కలిపేది వల్ల కాడు. దానికి అసలు ఇంతకన్నా మాట్లాడతాం దాని గురించి. శబ్దాలంకారానికి శబ్దాలంకారం ఉంది, అసలు భావం అత్యద్భుతమైనటువంటి భావం ఉంది. ఇంకా అంతేకాదు, ఇంతవరకు అన్ని చోట్ల అయినా ఆట నీకు ఆట నీకు ఆట నీకు ఆట నీకు అని తీసుకొస్తాడు. ఇక్కడ వచ్చేటప్పటికి ఆట నీకు పోయింది. ఇక్కడికి పోయి అందరినీ కలిపేది వల్ల కాడు అని ఆ మకుటం కూడా తీసేస్తాడు అనమాట. అంటే అక్కడక్కడ కొన్ని చోట్ల ఇక్కడ మకుటం కాదు, ఈ ప్రధానమైన ఈ పదం ఉండాలి అనిపించినప్పుడు ఇంకా పద్యం కాదు కాబట్టి ఇంకా దానికి ఆ శాసనాధికారం దానికి ఇవ్వరు, ఇంకా ఆ చందో నియమానికి ఇవ్వరు కాబట్టి ఇక్కడ మనకి మకుటం కాదు, ఈ పదం పడితేనే బాగుంటుంది అన్న ఆలోచన కలిగిన చోటల్లా భరణి గారు మకుటం తీశారు. ఇక్కడే తీశారు. ఇక్కడ మళ్ళీ ఏదో అందరినీ కలిపేది ఆట నీకు అంటే కవిత్వమే కదా, ఆడ పోయిందంటే వ్యవహారం అక్కడికి. అందుకని అందరినీ కలిపేది వల్ల కాడు అన్నారు. అంతే. అక్కడితో మామూలు ప్రజల ఆటలు కూడా అక్కడితో అయిపోతాయి కదా. అంతే కదా మరి. ఆట అయ్యాక చిన్నగా అక్కడికి వెళ్ళాల్సిందే. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నావాడు లేదు, పైవాడు మనవాడు లేదు, పైవాడు లేదు, అంతా ఒకటే. ఇంకా ఎవడైనా ఒకటే. ఇప్పుడు ఎవరినైనా కట్ల మీద కాల్చాలి. మహా అయితే డబ్బున్నవాడికి గంధపు చెక్కలతో, లేనివాడికి మామిడి చెక్కలతో కాలుతారు, అంతగా తేడా ఏంటది అక్కడ. కానీ దేంతో కాల్చినా శరీరం అయ్యేది బూడిదే. గంధపు చెక్కలతో కలిస్తే బూడిది కాకుండా ఇంకోటి ఏదైనా అవుతుంది ఏంటి, ఏదైనా బంగారం అవుతుంది ఏంటి, ఏం కాదు కదా. ఆయన మహానుభావుడు, బూడిదని విభూతి చేయగల సమర్థుడు. అలాగే ఇది ఆటగదరా నీకు నవనిధుల తుల్యమగు మారేడు దళమొకటి ఆట నీకు. మొత్తం నవనిధులకు అధిపతి కుబేరుడు. ఆ కుబేరుడు ఈయన చెలికాడు. కుబేరుడిని చెలికాడు అంటే అర్థం ఏంటి? ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అని కదా అన్నారు. ఐశ్వర్యం కావాలంటే ఈశ్వరుడే ఇవ్వాలి. ఎందుకని ఆ కుబేరుడు కూడా తన దగ్గర పనిచేసే కింకరుడు లాంటి వాడు. చెలికాడుని ఊరికే అన్నారు కానీ కింకరుడు లాంటి చెలికాడు. ఇప్పుడు ప్రధానమంత్రి, హోంమంత్రి ఇద్దరు చాలా ప్రాణ స్నేహితులు అవ్వచ్చు. ఎంత ప్రాణ స్నేహితులైనా ప్రధానమంత్రి దగ్గరికి వచ్చేటప్పటికి కింద స్థాయి కదా, తప్పదు కదా అది. అది కానీ వాళ్ళిద్దరు స్నేహంలా ఉంటుంది, అధికారంలాగే ఉంటుంది. కాబట్టి ఇది పల్లవాడు కొంచెం యోగ్యుడు కానీ ధనం లేదు, ధనం ఇవ్వయ్యా అని కుబేరుడు చెప్తే కనకధార కురుస్తుంది అంతే. ఆ కనకధార ప్రస్తావన కూడా ఎందులో చేశారు ఆయన. అంచేత అయితే ఆయనకేం కావాలండి? కొండంత దేవుని కొండంత పత్రితో పూజ చేయలేం. అందుకని మారేడు దళం ఒకటి, సరిగ్గా కృష్ణుడిని తోచడానికి ఒక తులసి దళం ఉపయోగించారు. అలాగా ఈ శివుణ్ణి ఆనందపరచడానికి మారేడు దళం ఒకటి ఆట నీకు. నవనదులతో సమానంట ఆయనకు ఒక మారేడు దళం ఇస్తే అది చాలు అంటాడు ఆయన. అలాగే చాలా అందమైన మాట. ఆటగద కవికి లక్షల అక్షరాలిచ్చి, ఆటగద కవికి లక్షల అక్షరాలిచ్చి భిక్షమెత్తించేవు కుక్షి కొరకు. ఆ పదం అర్థమా? కుక్షి కొరకు భిక్ష ఎత్తిస్తావా? అక్షరాలు లక్షల గుద్ది ఇస్తావా? అదేదో రోకలు ఇవ్వచ్చుగా. రోకలు లక్షల గుద్ది ఇస్తే వాడు సుఖంగా జీవించేవాడు. వాడు రోకలు ఇవ్వలేదు, అక్షరాలు మాత్రం ఓ పెద్ద కవిని చేసేసాం, పెద్ద పండితుని చేసేసాం, అక్షరాలు లక్షల గుద్ది ఇచ్చేసాం. అమ్మయ్య లక్షల గుద్ది అక్షరాలు ఉన్నాయి కదా, హాయిగా బతుకుదామంటే కడుపుకి తిండే కావాలి. ఎన్నున్నా ఎలాంటి వాడైనా కడుపుకి తిండి అవసరం కదా మరి. అందుకని ఆ కుక్షి కొరకు భిక్షమెత్తించేవు కుక్షి కొరకు అని. అంటే ఇది ఆ భావాన్ని చాలా ఆర్తిగా చెప్పడం అనమాట. ఏమయ్యా ఇంత కవి పండితుని చేస్తాం, వాళ్ళకి 4 రోకలు కూడా ఇవ్వచ్చు కదా. లోకంలో ఎంతమంది పోతన లాంటి వారు పాపం ధనం లేక చాలా ఇబ్బంది పడ్డాం. వ్యవహారం మనం చూసాం కదా. ఆ శ్రీరాముడు కూడా చివరికి వచ్చేప్పుడు ధనం లేక ఇబ్బంది పడిపోయాడు. అది అలాగే ఆటగద సద్గుణము, ఆటగద దుర్గుణము అదట. సద్గుణము ఆటే, దుర్గుణము ఆటే. ఎంత ఆట కాకపోతే భస్మాసురుడికి నీకేం వరం కావాలని అడుగుతాడా ఆయన? నేను ఎవరిని చూసి చేయడితే వాళ్ళు భస్మం అయిపోయాను ఆయన వరం అడుగుతాడా? వరం ఇచ్చేస్తాడు ఆయన, తదాస్తనేస్తాడా? వెంటనే ఆలోచించి బ్రహ్మదేవుడైనా ఆలోచిస్తాడు అంటే కొంచెం. అందుకే ఈయన బోళాశంకరుడు అన్నారు, బ్రహ్మజ నువ్వు ఆ వరం అడిగితే కుదరదు, ఇవ్వడం కుదరదు, ఇంకో వరం ఏదైనా అడుగు. విష్ణుమూర్తి అసలు వరము అడుగు అనడానికి చాలా ఆలస్యం చేస్తాడు, తొందరపడ్డాం. అసలు త్రిమూర్తులలో తొందరపడని వాడు
నారాయణుడు. తొందరపడినా ఆలోచించేవాడు బ్రహ్మదేవుడు. అస్సలు ఆలోచించకుండా తొందరపడి వరం ఇచ్చేసేవాడు ఎవరంటే ఈశ్వరుడే. అందుకనే బోళాశంకరుడు అన్నారు, ఇచ్చేశాడు. మరి వరం నిజమవుతుందో లేదో నేను చూడాలి కదా, ఇప్పుడు మరి నాకు ఎదురుగుండా నువ్వే ఉన్నావు, నేను ఎత్తుమీద చేయడితే చూస్తా అన్నాడు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుంది? దుర్గుడు మరి అంతే, అదే దుర్గుణం. అప్పుడు అతను పరిగెట్టి పారిపోయాడు. ఈశ్వరుడు పారిపోవడం ఏంటండి? ఈశ్వరుడే పారిపోతే మన ఈశ్వరుని నమ్ముకున్న మనమంతా ఏమైపోవాలి? ఇంకా మనం ఈశ్వరుని ఎందుకు ఆశ్రయించాలి? ఆశ్రయించాం. అందుకు ఆయన పారిపోకూడదు. అక్కడ పారిపోకుండా ఉండిపోయాడు అనుకోండి, నెత్తి మీద చేయి పెట్టేశాడు అనుకోండి, భస్మం అయిపోతాడేమో. అవ్వడం. ఎందుకంటే పార్థివ శరీరాలైతే భస్మం అవుతాయి, కానీ ఆయన తేజస్ శరీరుడు. అగ్నిని భస్మం చేయదు, ఇంధనాన్ని భస్మం చేస్తుంది. కానీ అంటే భూ సంబంధమైనటువంటి ఇంధనాన్ని భస్మం చేస్తుంది, కానీ అగ్నిని ఎప్పుడు భస్మం చేయదు కదా. అలాగే అగ్ని నీటిని భస్మం చేయదుగా, నీటిని ఆవిరి చేస్తుంది. కానీ అగ్ని వాయువుని భస్మం చేయదుగా, అగ్ని శూన్యాన్ని భస్మం చేయదుగా. అంటే అగ్ని భస్మం చేయగలిగింది భూ సంబంధమైన పదార్థాన్ని మాత్రమే. ఈశ్వరుడు భూ సంబంధమైన శరీరం కలవాడు కాదు, తేజస్ శరీరుడు. ఇతను ఏమని కోరాడు? భస్మం వాళ్ళే కోరాడు. నేను ఎవరిని ఎత్తుమ చేయబెడితే వాడు చనిపోవాలని లేదు, భస్మం కావాలన్నాడు. అంటే పార్థివ శరీరం అయి ఉండాలి ఖచ్చితంగా. ఇతను పార్థివ శరీరుడు కాదు, కానప్పుడు భస్మం కాడు. కాబట్టి హాయిగా నిలబడచ్చు. ఆయన పారిపోవడం ఏంటి? కానీ పారిపోకుండా నిలబడి ఉంటే, నెత్తి మీద ఈయన చెయ్యి పెట్టి ఉంటే, అప్పుడు ఇతను భస్మం కాకుండా ఉంటే, ఓ శివ, నువ్వు నాకు వరం ఇచ్చావు, నీ వరం ఫలించదనమాట. అంటే నీ కోసం తపస్సు చేయడం వ్యర్థం, నువ్వు ఇచ్చిన వరాలు పనిచేయు, ప్రత్యక్ష ప్రమాణం ఇదిగో అంటాడు. అంతే. అప్పుడు లోకానికి ఏ సంకేతం వెళ్తుందండి? సభ్య సమాజానికి ఏ సందేశం పెడుతుందండి? అందుకని ప్రజలలో అవిశ్వాసం కలగకూడదు, లోకంలో అవిశ్వాసం కలగకూడదు తన వరం మీద. అందుకని పారిపోయినట్టు నటించాడు కేవలం. అది నటన, ఆట. అదే ఆట అంటే ఆ సద్గుణము ఆ దుర్గుణము ఇదంతా ఆయన ఆట అంతే. అసలు నిర్గుణ స్వరూపుడు కదా కదా. మరి ఆ మాట అంటాడు ఈయన. చివరికి చూపించేదేనే. అప్పుడు తర్వాత మళ్ళీ విష్ణుమూర్తి వచ్చి మళ్ళీ విష్ణుమూర్తి ద్వారా ఇతను ఆట కట్టిస్తాడు ఈశ్వరుడు. అంటే తను భయపడిపోయి పారిపోలేదు, లోకానికి విశ్వాసం కలిగించి భయపడినట్టు నటించాడంతే. అరే నటిస్తే ఆటే కదా, నటనంటే ఆటే కదా. అందుకని ఆ ఆట కదా సద్గుణము, ఆట కదా దుర్గుణము, నిర్గుణమే అసలైన ఆట నీకు. అది అసలు గుణమే లేనివాడు. గుణహీనుడు అనకూడదండి, గుణమే గుణాతీతుడు అనేవాడు. గుణాతీతుడికి సద్గుణం ఏమిటి, దుర్గుణం ఏమిటి? అసలు గుణాలకే అతీతుడైపోయిన తర్వాత అది. అలాగే ఆ ఆట కదా బాల్యము, ఆట కదా యౌవనము, ఓడిపోయిన క్రీడ వార్ధక్యము. అద్భుతంగా అస్సలండి ఇంతవరకు ఏ కవికి రాని గొప్ప ఆలోచన. ఎంతసేపు వార్ధక్యం శాపమని, వార్ధక్యం మహా బాధాకరమని ఇలాగే అన్నారు. అలాగే బాల్య క్రీడలు అంటారు, యవ్వన క్రీడలు అంటారు. వార్ధక క్రీడలను ఎవరు అనరు, కానీ వార్ధక్యం శాపము అంటారు. ఈయన ఏం చేశాడు దానికి? ఇది ఇప్పుడు బాల్యం క్రీడ అయినప్పుడు, మరి యవ్వనం క్రీడ అయినప్పుడు, వార్ధక్యం ఒకటి క్రీడకి బయట ఏమవుతుంది? అది ఆ క్రీడలో భాగం అవ్వాలి కదా. అయితే అది క్రీడలాగా కాదు కదా. అందుకే ఎంత గొప్పగా గెలిపాడంటే, ఓడిపోయిన క్రీడ వార్ధక్యం. బాల్యం అంతా ఆడో, యవ్వనం అంతా ఆడో, ఎంతసేపు ఆడినా ఎప్పుడప్పుడు ఆటకి ఒక ఓటమి అంటూ ఉంటుంది. ఎప్పుడూ ఒకటే గెలవడు, ఎప్పుడూ ఒకటే గెలిస్తే వాడితో అవతల వాడు ఎవరు ఆడరు అసలు. అది కూడా నిజం. వాడు ఆటలోకి వస్తే వాడే గెలుస్తాడు అని ఫిక్స్ అయిపోయారు అనుకోండి, ఇంకా అవతలవాడు ఎందుకు వస్తాడు అంటే ఓడిపోవడం ఎవరు రాడు కదా. అందుకని అప్పుడప్పుడు గెలిపోవటములనే ఉంటేనే అవతల ఆ రసవత్తరంగా ఉంటుంది వ్యవహారం. ఏం అనుమానం లేదు. మనకి టెండూల్కర్ కావచ్చు, ఇంకోళ్ళు అవచ్చు, ఇంకోళ్ళు. వాళ్ళు కూడా ఆ ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సెంచరీలు వాళ్ళే కొట్టారు, ఓడిపోయిన సందర్భాలు కూడా వాళ్ళకి చాలా ఉన్నాయి. రెండు ఉంటాయి ఇక్కడ. అది ఇందులో ఓటమి ఏంటంటే వార్ధక్యం. ఓటమిటండి 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో వార్ధక్యాన్ని క్రీడల్లో ఒక ఓటమిగా భావించిన ఒకే ఒక్క కవి తనికెళ్ళ భరణి గారు. ఏ అనుమానం లేదనమాట. చాలా అద్భుతమైన భావం ఇది. ఆ ఆట కదా ఏదో బాల్యం చాలా గొప్పది, దేవుడా నా బాల్యం నాకు ఇచ్చేయి అని ఇలాంటి కొన్ని గజ్జల్సినట్టు కూడా వచ్చాయి. నా బాల్యం నాకు ఇచ్చేయి అని చెప్పేసి కదా. కానీ ఇలా కాదు. బాల్యము ఆటే, యవ్వనము ఆటే. వార్ధక్యం ఆట కాదు, ఆట అయిపోయిన తర్వాత ఓటమి. ఎంత గొప్ప మాట అండి అది. అలాగే ఇంకో చాలా గొప్ప మాట అండి. ఆట కదా భూమిపై 3 వంతుల నీరు. అసలు భూమిపై ఉన్నన్ని ప్రాణులు ఇంకెక్కడా ఉండవండి.
84 లక్షల జీవరాశులు ఉంటారే, అందులో ఎక్కువ భాగం భూమి మీదే నివసిస్తాయి. నీటిలో నివసించే జీవరాశులు తక్కువే ఉంటాయి భూమితో పోల్చుకున్నప్పుడు. కానీ 3 వంతులు నీరే పెట్టాడు దేవుడు. ఏమిటిది? ఆట. ఆట కదా భూమిపై 3 వంతుల నీరు, మిగతాది కన్నీరు ఆట నీరు. ఇదండి కవిత్వం అంటే. కవిత్వం అంటే ఇది. ఇప్పుడు 3 వంతులు నీరుంది, మిగతాది భూమి అనుకుంటున్నారు ప్రజలందరూ. ఇది భూమి కాదు, కన్నీరు. అది నీరు, ఇది నీరే. కాకపోతే అది మామూలు నీరు, అది ఉప్పు నీరు, ఇది కన్నీరు. ఇంచేత భూమిపై బ్రతికే ప్రతి జీవి కన్నీరు కార్చకుండా ఉండదు. ముఖ్యంగా మానవుల విషయం జరిగిస్తే జీవితంలో కన్నీరు పట్టినటువంటి భాగ్యవంతుడు ఒక్కడైనా ఉంటాడా? ఏదో సందర్భంలో ఎంత మహామహా పదవుల్లో ఉన్నవాడు కావచ్చు, పెద్ద ఐశ్వర్యవంతుడు కావచ్చు, సద్గుణవంతుడు కావచ్చు, దుర్గుణవంతుడు కావచ్చు, మంచి కళాకారుడు కావచ్చు, ఏదైనా ఏ విషయంలో రాణిపులో ఉన్న వాడికి ఏంటండి మహారాజభోగం అంటాం. ఆ మహారాజైనా కన్నీరు పెట్టకుండా జీవితం మొత్తం సాగుతుందా? చంటి పిల్లాడప్పుడు ఏడుస్తూనే పుడతాడు కదా, అదేం విచిత్రం. ఎంత ఆట అంటే పిల్లాడు పుడితే అందరూ నవ్వుతారు, పుట్టిన బిడ్డ ఏడిస్తే, పుట్టిన బిడ్డ ఏడవకపోతే వాళ్ళు ఏడుస్తారు, బిడ్డ ఏడవగానే వాడు నవ్వుతారు. ఇక్కడే ప్రారంభమైంది భగవంతుని ఆట. తర్వాత వీడు బంగారపు టూజలలో ఊగినా సరే ఆకలిస్తే ఏడుస్తూనే ఉంటాడు, వాడు కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి. అప్పుడు పోనది చిన్న వయసు తెలియదు, పెద్ద అయిన తర్వాత ఎంత మహారాజ భోగాలు అనిపిస్తున్నా ఏదో కడుపు నొప్పి కాలు నొప్పి రాకపోతుందా, వచ్చినప్పుడు కాస్త ఏడుపు రాకపోతుందా, లేదా తన బంధువులు తన వాళ్ళు తన తల్లి తండ్రి తాత ఇలాంటి వాళ్ళు మరణించడం అని సంభవించకపోతుందా, తన ఆత్మబంధువులు మరణిస్తే ఎంత మహారాజు అయినా, ఎంత సంపన్నుడైనా, ఎంత మహాపెద్ద పదవిలో ఉన్నా, ఎంత కలెక్టర్ అయినా, ఇంకోటి అయినా కన్నీరు రాకుండా ఉంటుందండి. అంతే, కలెక్టర్ అయినా కన్నీరు కార్చాల్సిందే. ఎందుకు సమయంలో వాడికి ఇష్టమయ్యి వాడు దేంట్లోనే విజయం సాధించినా కానీ ఆనంద బాష్పం వచ్చి తీరుతుంది, ఆనంద బాష్పం వస్తుంది. నేను కానీ ఈయన ఉద్దేశం కూడా ఆనంద బాష్పం అని కాదునండి, దుఃఖపడిన మానవుడు ఉండడు లోకంలో. ఎందుకంటే ఖచ్చితంగా పితృవియోగం మాతృవియోగం ఏదో ఒకటి కలుగుతాయి లోకంలో, తప్పదు. లేదా శారీరకమైన అనారోగ్యాలు వస్తాయి, అంటే కన్నీరు రాకుండా ఉండదు. కనుక భూమి నిండా ఉన్నది కన్నీరే. 3 వంతులు నీరు, మిగతాది భూమి అనుకోకండి. 3 వంతులు ఉప్పు నీరు, మిగిలింది కన్నీరు. ఈ ఆలోచన కూడా తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి చేసిన వాడు కేవలం తనికెళ్ళ భరణి గారు తప్ప మరొకటి ఎవడు లేదు. అద్భుతమైనటువంటి కవిత్వం అనమాట ఇది. అండి, ఆట కదా భూమిపై 3 వంతుల నీరు, మిగతాది కన్నీరు ఆట నీకు అని. ఇంకా చివరికి వచ్చేటప్పటికంటే ఈయన కొంచెం విజృంభించేశాడండి. ఇంకా ఒక రకం ఉద్రేక భావం అనమాట. సహజంగా శివభావం ఉద్రేకంగా ఉంటుంది ఎప్పుడు కూడా. విష్ణుభావం శాంతంగా ఉంటుంది, వైష్ణవ ప్రతిపత్తి శాంతంగా ఉంటుంది, శివ ప్రతిపత్తి కొంచెం ఉద్రేకాన్ని కలిగిస్తుంది. ఇది నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః చదువుతుంటేనే ఏ రక్తంలో వేడికిపోతుంటుంది. అలా కాకుండా మామూలుగా ఏ పురుషోక్తం చదివారనుకోండి, అప్పుడు మళ్ళీ మనసులో చల్లబడిపోతుంది. రెండుగా తేడా ఉంది. రెండు కావాలి మనకి. మనిషి ప్రశాంతంగానే ఉండాలి అప్పుడప్పుడు. ఇప్పుడు శ్రీరాముడు ఆంజనేయుడు ఉన్నాడు, ఆయన దాసాంజనేయుడుగాను ఉంటాడు, వీరాంజనేయుడుగాను ఉంటాడు. రెండు ఉంటే కానీ పనులవు. శ్రీరాముడైనా అంతే, అవసరం వస్తే ధనుస్సు ఎత్తుతాడు, లేదంటే అభయస్సు ఇస్తాడు. రెండు ఉండాల్సిందే, రెండు గుణాలు కావాలి. అందుకని చివరికి వచ్చేప్పటికి ఈయన శివభావంతో ఉన్నాడు కనుక, ఇది ప్రధానంగా శివుడి గురించి ఎక్కువ నడిపించాడు కనుక ఇంకా ఒక వీర విజృంభణం అనమాట. ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర, రక్తం తీసి నీకు అభిషేకం చేసామంటావు, ఎందుకు వచ్చింది? రోజు నీళ్ళు పట్టరావడం, నీకు పోయడం, మళ్ళీ నీళ్ళు పట్టరావడం, నీకు పోయడం ఉన్నదిగా ఎందుకు వచ్చింది? ఆ రక్తం తీసి నీకు అభిషేకం చేస్తే పోలా, ఒకసారితో అయిపోతుంది. మళ్ళీ తర్వాత నువ్వు అడగవు, మళ్ళీ అడగవు. ఇంక నువ్వు నిరుడు కార్తీక మాసంలో నువ్వు నాకు అభిషేకం చేసావు, ఇవాళ చేయలేదని అడుగుతావు. నువ్వు అడిగినట్టు నేను భావిస్తాను. ఒక్కసారి నేను నా రక్తం తప్పొచ్చి నీకు అభిషేకం చేస్తాను, మళ్ళీ నువ్వు అడగవు. నువ్వు అడిగినట్టు నాకు అనిపించదు. లేదా అక్కడతో అయిపోలేదు, రక్తం అంతా అయిపోయి శరీరంలో ఎముకలు ఉన్నాయి. ఆయన మరి కిమస్థిమాలౌస్తుభం వా అని తిక్కన గారు అంటారు కదా, అది ఎముకలు కూడా నీకు ఇష్టమేగా. అందుకని కంఠానవేతున అస్థిమాల, ఎముక అనర్థం. అస్థి ఒత్తుతా ఉండాలి, మామూలుతా ఉందనుకుంటే అస్థి అంటే ఉన్నది లేదా ఉన్నాడు. రామ అస్థి, రాముడు ఉన్నాడు. పుస్తకం అస్థి, పుస్తకం ఉన్నది. అలాగా మామూలుతా ఉంటే అస్థి ఉన్నది ఉన్నాడు. అస్థి అంటే అస్థి పంజరం అంటాం కదా, ఎముకల గూడు, అక్కడ ఒత్తుతా పెట్టాలి. అందుకని కంఠానవేతున అస్థిమాల, నీ మెడలో ఏవో ఎముకల దండలు కాదు, నా ఎముకలే దండలుగా వేసేయమంటావా అని. అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. అస్థిమాల అంటే అటు శివుడికి ఇటు అమ్మకు కూడా కావాల్సి వస్తుంది.
మరి అమ్మ అస్థిమాల కదా ఆవిడ ధరించింది చండికా మరి కాళికా రూపం వచ్చినప్పుడు ఆ రూపం అదే కదా ఇద్దరికీ పనిచేస్తుంది అంతే అది. అలాగే ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర ఊపిరిల అగరు ధూపమురు నీకు. మరి ఏమని చేస్తారో మరి పూజలు అగరు ధూపం కూడా చాలా ముఖ్యం కదా. నా ఊపిరి ఉంది కదయ్యా, ఇంకా చివరి సమయంలో ముట్టప్పుడు ఊపిరి మామూలుగా వస్తుంది. ఇంకా నా ప్రాణమే నీ సమక్షంలో నేను తీసేసుకుంటున్నాను, ప్రాణం పోతుంది అన్నప్పుడు ఎగూపిరి చేస్తుందని అంటారు ఆయన. ఆ ఎగూపిరి వస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ ఊపిరి బరువుగా వస్తుంది, వేగంగా వస్తుంది, తడతడతడ వస్తుంది అనమాట. దానికన్నా గొప్ప ధూపమే ఉంటుంది. ఇంకా ఆ ధూపం ఇచ్చేస్తాను నీకు. ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర నేత్రములనేతి దీపాలు నీకు. నా కళ్ళు ఉన్నాయి, మరి ఎంతమంది కన్నప్ప అతను కన్నిస్తే పుచ్చుకున్నావుగా నువ్వు, అలాగే నేను 2 కళ్ళు ఇచ్చేస్తాను. నేను ఇస్తే నువ్వు ఏం చేసుకుంటా చేసుకో. అవేమిటి దీపాలు, ధూపంలోకి దీపం ఉండద్దా మరి? ఇప్పుడు నీటితో అభిషేకం కావాలి, రక్తం ఇస్తాను. మరి అలంకారం కావాలి, దండ నా ఎముకలు ఇచ్చేస్తాను. మరి ధూపం కావాలి, నా ఊపిరి తీసుకో, నా ఊపిరి తీసేసుకో ధూపంగా. మరి దీపమో నా కళ్ళు. అంత శరీరంలో దీపాలంటే 2 కళ్ళే దీపాలండి మనకి. దీపం ఉంటేనే అన్నీ కనపడతాయి, కళ్ళు ఉంటేనే కనపడతాయి. అంటే కళ్ళు దీపాలు నథింగ్ బట్ అనమాట. దీపాలు అంటే నథింగ్ బట్ ఐస్ అనమాట. ఇంకది కళ్ళు అంటే దీపాలే, దీపాలంటే కళ్ళే అంతే కదా. నేతి దీపాట అంటే ఆవు నేతిని పోసి వెలిగించిన దీపాలుగా భావించు, ఏదో కిరసనాలు పోసి వెలిగించిన దీపాలు కాదు. నీకు ఆవు నేతితో చేస్తేనే కదా ఇష్టం. అందుకే నీకు ఆ గోమాత భక్తిని కూడా నేతి అంటే ఆవు నేతి అని అర్థం అనమాట. గేదె నేతితో దీపం పెట్టకూడదు. అందుకని ఆవు నేతి దీపాలు నీకు. ఆ ఆవు నేతి దీపాలు ఎలా అవుతాయి అంటే, నేను గోమాతను సేవించాను, ఆ గో సేవ చేశాను బాగాను, ఆ గోక్షీరాన్ని త్రాగాను, నా ఒళ్ళంతా కూడా. తనికెళ్ళ భరణ గారి దగ్గర వ్యావసాయిక లక్షణం కూడా ఉంది. ఆయన వ్యవసాయదారుడు. అందుకని ఆవుని గట్రా మేపడము, ఆ పాలు తాగడము, ఆ రకమైన సంవత్సరాలను పెరిగాడు ఆయన. కాబట్టి ఈ కళ్ళు మామూలు దీపాలు కాదు, ఆవు నేతితో వెలిగినటువంటి దీపాలే. ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర 6 మరి అన్నీ బాగానే ఉన్నాయి. పువ్వులు ప్రధానం కదా పూజకి. పండగ వచ్చిందంటే ఎంత ఖరీదు పెరిగిపోతాయో పుష్పాలు. అయినా మానం తగ్గించైనా పుష్పాలంటూ కొనుక్కుంటాం కదా. ఏదో పత్తి రుసుమంత ఎవ్వాడు పారవేచను కొంచెం ఇచ్చినా చాలు అని రాజశేఖర చరిత్రలో మాదయ్య గారు మళ్ళీ అంటాడు కదా. అందుకని పువ్వులు కావాలి కదా. మరి నాలో 6 చక్రాలు ఉన్నాయి. చూడండి ఎంత వేదాంతం కలిపి చివరికి వచ్చేటప్పటికి నాకు ఆత్మైక్యం అనమాట, తన్మయత్వం వచ్చేసింది. నాలో 6 చక్రాలు ఉన్నాయి. ఆ పువ్వులు ఋతువుల్లోనే కదా వస్తాయి. ఒక్కో ఋతువుల్లో ఒక్కో రకమైన పుష్పాలు. ఈ 6 చక్రాలు 6 ఋతువులు. ఈ 6 ఋతువుల్లో వచ్చే అన్ని రకాల పుష్పాలు ఈ 6 చక్రాలే. షట్చక్రాలు అంటారు కదా మనకి. కనుక ఇది మూలాధారం, ఇవన్నీ ఉన్నాయి, ఆజ్ఞాచక్రం, కుండలు, ఇవన్నీ. కాబట్టి ఈ షట్చక్రాలు 6 పువ్వులుగా తీసుకో. అంటే 6 వసంతాల్లో 6 ఋతువులలో విరబూచేటువంటి అన్ని రకాల పువ్వులుగా తీసుకో అని చెప్పడం అన్నమాట దీని అర్థం. ఇక్కడ 6 చెప్పడంలో ఉన్న అర్థం అది. 6 ఋతువులు ఉంటాయి కనుక అన్ని ఋతువుల్లో అన్ని రకాల పువ్వులు ఉంటాయి. అన్ని రకాల పువ్వు సృష్టిలో ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో అన్ని రకాల పువ్వులు నీకు ఇచ్చేసినట్టే. నా 6 చక్రాలు నువ్వు తీసుకుంటే 6 చక్రాలే పుష్పాలు నీకు. ఇంకో లింకు కూడా ఉందండి, కపాల మోక్షం అడుగుతున్నాడు అక్కడ. ఇప్పుడు తర్వాత వస్తుంది అది కూడా వచ్చేస్తుంది. ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర కుండలిని యజ్ఞోపవీతి నీకు. మరి వస్త్రం సమర్పేదన యజ్ఞోపేత సమర్పయామి అంటారు కదా. మరి యజ్ఞోపేత ఏం చేస్తావయ్యా? నాలో కుండలిని శక్తి ఉంది, కుండలిని పాములా ఉంటుంది. పాము అసలు ఈయన ఎవరు? సర్పభూషణుడు కదా. నాగేంద్రహారాయ నమశివాయ అని కదా. పాముని మెడకు చుట్టుకోవడం ఏంటి? యజ్ఞోపేతం కూడా ఆయనకి పామే, ఆయనకి వేరే యజ్ఞోపేతం ఎందుకు ఇంకా ఆయనకి? అందుకని అదే పాము. నా కుండలిని శక్తిని తీసేసుకో అంటే కంటికి కనిపించేటువంటి వస్తువులు, రక్తము, నేత్రములు, ఎముకలు తీసుకుని తర్వాత కంటికి కనిపించినటువంటి కంటికి కనిపించకపోయినా ఇంద్రియ గోచరమయ్యేటువంటి ఊపిరి కూడా తీసుకుని ఆ తర్వాత ఇంద్రియ గోచరములే కానటువంటి చక్రాలు, షట్చక్రాలు ఇంద్రియ గోచరాలు కావుగా అవి, తర్వాత కుండలిని, ఇవి తీసుకున్నాడు. ఇప్పుడు చివరికి వచ్చేసరికి అన్నీ పక్కనట్టువయ్యా. నేను అభిషేక ప్రియుని అందరికీ తెలుసు. ఎవరికైనా ఏదో నైవేద్యం పెడతారు కానీ శివుడి దగ్గరికి వచ్చేప్పుడు కొబ్బరికాయ కొడితేనే పరిపూర్ణమైన తృప్తి అందరికీ. శివుడు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాలి, అది ప్రధానం. మిగతా ఎన్ని పెట్టినా ఏం పెట్టకపోయినా పర్వాలేదు. పైగా కొబ్బరికాయ కూడా 3 కళ్ళు ఉంటాయి, సరిగ్గా శివస్వరూపాలు. అందుకని కొబ్బరికాయ శివాలయానికి పెడితే కొబ్బరికాయ తప్పనిసరి కదా. అన్నీ బాగానే ఉన్నాయి, కొబ్బరికాయ ఏం చేస్తావు?
అది ఇస్తే నారికేళ ఫలం అంటే పరిపూర్ణ ఫలం. అది లేనిదే నువ్వు నాకు పూజా ద్రవ్యంగా మారిపోతాను. ఎంతవరకు నువ్వు చెప్పింది ఏమిటి? ఎవరెవరో ఏవేవో పూజా ద్రవ్యాలు తెచ్చి నీకు సమర్పిస్తానంటున్నారు. లేదు, నన్ను నేనే పూజా ద్రవ్యాలుగా మార్చుకుంటాను అని చెప్పి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క రకంగా పదార్థంగా మార్చేసాను. నారికేళ ఫలం ఏది, కొబ్బరికాయ ఏది అంటే ఆటగదనాలోని ఆత్మలింగేశ్వరా నా శిరమే నారికేళమ్ము నీకు. శిరస్సు నారికేళం ఏంటి? కొబ్బరికాయ పగలగొడతాం, శిరస్సు పగలగొడతావా ఏంటి? నా లింగానేసి పగలగొడతావు ఏంటి? అలాంటి తప్పుడు నేను ఎందుకు చేస్తాను? అలా చేయను. కానీ ఎవరికైనా మోక్షం ఎప్పుడు అంటే కపాలం బ్రద్దలై కనుక ప్రాణం అలా విడిపోతే అతను ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడు అని. అందుకని అలా సహజంగా జరిగినా జరగకపోయినా చివరక్కడ కపాల మోక్షం జరిగేంత వరకు అక్కడ ఉండాలి. ఆ దహన సంస్కారం జరుగుతున్నప్పుడు అక్కడ కపాల మోక్షం అయితే అప్పుడు జీవి బయటికి వెళ్ళినట్లెక్క. అది కపాలం బ్రద్దలవడం. అందుకని అది బ్రద్దలవుతుంది, శిరస్సు బ్రద్దలవుతుంది. అక్కడ కపాల మోక్షం శిరస్సు బద్దలవడమే కదా. కాబట్టి శిరస్సు బద్దలవుతుందిగా. అదే కొబ్బరికాయ బద్దలు కొట్టడం అంటారు. అసలు ఎంత గొప్ప భావం ఉంటుంది. నా శిరస్సు బ్రద్దలు కొట్టు, కపాల మోక్షం ఈ నాకు మామూలుగా వద్దు. కపాలం విచ్చిపోయి ఈ జీవుడు బయటికి రావాలి. ఆ వరం నువ్వు నాకు ఇయ్యని అడగడం దీని ద్వారా అర్థం. అది నా శిరం నీకు కొబ్బరికాయ చేస్తున్నాను అంటే నాకు కపాల మోక్ష రూపమైనటువంటి నిర్యాణాన్ని ఇయ్యి, కానీ మామూలు నిర్యాణాలు నాకు వద్దు అని పరోక్షంగా వరం అడుగుతున్నాడు. చాలా తమాషాగా, సరాసరి డైరెక్ట్గా అడగట్లేదు. అంటే కప్పి చెబితే కవిత్వం, విప్పి చెబితే వ్యాసం అని కదా. అందుకని కవితాత్మకంగా అలా అడుగుతున్నాడు అనమాట తమరు. ఇంకా చివరికి ఏం చేస్తా, అన్నీ బాగానే ఉన్నాయ్యా, ఏవి ఇచ్చిన మిగతా దేవుడికి అయితే నువ్వు చెప్పిన వాటిలు అన్నీ అలా ఏదో కొంత ఇచ్చుకోవచ్చు. నా దాకా వచ్చేటప్పటికి విభూతి కాస్త వేస్తే తప్ప ఎన్ని ఇచ్చినా నాకు సంతోషం కలదు. ఆయన విభూతి ప్రియుడు కదా, మరి అంత తెలివైన పదం ఆయన విభూతి కావాలి. కానీ దాని సంగతి ఏం చేస్తావు మరి? అది ఎలా ఇస్తావయ్యా అంటే ఆటగదనాలోని ఆత్మలింగేశ్వరా బూడిదై నేను విభూది పూతూ. నేను ఎలాగో బూడిదైపోతాను కదా. ఎప్పుడైతే ఇవన్నీ నీకు ఇచ్చేస్తే ఇంకేం మిగులుతుంది? ఇంకా ఈ శరీరం దహన సంస్కారం జరుగుతుంది, జరిగాక బూడిదవుతుంది. అదే నీకు విభూతి, ఇంతకన్నా ఇంకేమి ఇవ్వను అని విభూతి శబ్దంతో ఈ కావ్యాన్ని పూర్తి చేశాడండి ఆయన. ఐశ్వర్యం, భూతిరైశ్వర్యం అనే మాట ఉంది. అందుకని పైగా ఈ చెప్పిన వాటిలన్నింటిలో చివరికి వచ్చేటువంటి ద్రవ్యం విభూతే కదా. అది ముందు రాదు. విభూతి వచ్చాక ఇంకేం ఉండదు అక్కడ. విభూతి పూస్తారండి ఆ రోజు కార్యక్రమాలు అయిపోయింది. ఇక్కడ కూడా మనిషికి కూడా ఇంకా విభూతి అంటే ఆడు బూడిద అయిపోయిన తర్వాత ఇంకేమీ మిగలదు. అంటే బూడిద అవ్వడం అనేది మానవ జన్మలో చిట్ట చివరి కార్యక్రమం అది, అంతే కదా. అదే ఇంకేం ఉండదు. తప్పనిసరి అంశం కూడా తప్పనిది. అంటే కపాల మోక్షం కూడా ముందే జరుగుతుంది, విభూతి అయ్యాకే జరగదు. అంచేత విభూతి అంటే మొత్తం బూడిద అయిపోయాక ఇంకేం మిగలదు. అంటే చివరిది అది. కాబట్టి దానితో పూర్తి చేశారు ఈయన. ఇది ఎక్కడో మధ్యలో పెట్టచ్చు కదా, అలా కాదు. విభూతితో పూర్తి చేయడం అంటే బూడిద అయిన తర్వాత ఇంకేం మిగిలింది బూడిద తప్ప అంటాం. అంటే బూడిద అయిన తర్వాత ఇంకేం ఉండదు. బూడిద అవ్వకముందు చాలా ఉంటాయి. అంటే చనిపోయిన తర్వాత కూడా శరీర భాగాలన్నీ ఉంటాయి. బూడిద అయిన తర్వాత ఇంకేం ఉండదు. ఇది చిట్ట చివరి అంశం అన్నమాట. మనిషి యొక్క చివరి రూపం ఏంటంటే బూడిద. కాబట్టి ఇదే నేను నీకు విభూతిగా సమర్పిస్తున్నానయ్యా అని చెప్పాడంటే ఆయనలో కవే కాదు, ఇంకా శివభావైక్యం చెందినటువంటి పరమ భక్త శిఖామణిగా నాకు ఈ తనికెళ్ళ భరణి గారి దర్శనం ఇచ్చారు. ఇది చదువుతుంటే ఎంత భక్త్యావేశం కలిగి పారవశ్యం అంటే ఒక కవిత చదువుతుంటే పారవశ్యం కలగాలి. అలాంటి పారవశ్యం ఈ తనికెళ్ళ భరణి గారి యొక్క ఆటగదరా అన్న ఆ కావ్యంలో నాకు పరిపూర్ణంగా కలిగిందన్నమాట. నిజంగా మహానుభావుడు. జయంతితే సుకృతనో రససిద్ధ కవీశ్వర అన్నారే, అలాగా ఈయన చాలా గొప్ప కవిగా ఇంకా చాలా కాలాల పాటు చివరి కోరికన్న కోరిక 100 సంవత్సరముల తర్వాత ఈ ఆయన కోరిక తీరాలి అని నేను కోరుకుంటూ ఆయనకు ఆ శివకృప పరిపూర్ణంగా కరుగ్గాగా అని కలిగించమని భగవంతుని వేడుకుంటూ, అయ్యా ధవేజీ గారు మరి ఈ ఆటకు స్వస్తి చెబుదామా? ఇంకా మాట్లాడతారా మీరు? చెప్పేటప్పుడు ఒక విషయం అండి, భరణి గారు అంటే ఆయన మనస్తత్వం బట్టి ఆలోచించినట్టయితే పైకి ఆయనకంత వేదాంతం లోపల ఉంది అని మాత్రం కనబడ్డేది. చాలా ఊరికే చాలా ఆడుతూ పాడుతూ నవ్విస్తూ కవ్విస్తూ. నేను పైగా నాకు మంచి అనుభవం. నేను అమెరికా ఆయనతోటే కలిసి వెళ్ళాను.
ఫ్లైట్లో ఒక ఫ్లైట్లో. తర్వాత నా అవధానానికి ఆయన అప్రస్తుతం ప్రసంగుడు, అప్రస్తుత ప్రశ్నగా కూర్చున్నాడు ఆయన. అందుకని వారికి నాకు చాలా ఎక్కువ సాన్నిహిత సంబంధాలు బాగా ఉన్నాయి, మీకు అలాగే ఉన్నాయి చాలాను. ఆయన ఒక్కొక్క అంటే నాటక రంగం దగ్గర నుంచి ప్రారంభం చేసి ఆయన సినీ రంగం ఇవన్నీ వీటన్నిటిలోకి వచ్చి ఈ భావాన్ని అంతటిని, ఈ అనుభవాలను అంతటిని ఒక అస్థిమాలుగా సంపాదించాడండి ఆయన. అనుభవాలన్నింటినీ వాటిని అనుభవాల అస్థిమాల హరునికి అర్పిద్దాం ఆయనగా అర్పించేశాడంటే అద్భుతం అండి నిజంగా. అసలు నన్ను అడిగితే కార్తీక పురాణం చెప్పే ప్రతి చోట కూడా ఇది ప్రతిరోజు ఒక్కొక్క చరణం చెప్పిస్తే అసలు మనం ఏంటో మనం తెలుస్తుంది. మనల్ని మనం తెలుసుకోవాలంటే తనను తాను తెలుసుకోవడమే కదా తత్వం ఉంటేను. అందుకని తనను తాను తెలుసుకోవడం ఎలాగనేది రోజు దీన్ని చదివించడం పాడుకుంటూ పారాయణ చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి నేనేమిటి అనే విషయం ప్రతి వారికి అర్థం, మనకే అద్వైతం అలవాటు అయిపోతుంది. మరి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా.